కిడ్నీ హెల్త్ కోసం ఫుడ్ లేబుల్స్ చదవడం తప్పనిసరి. నేను డాక్టర్ కె క్రాంతి కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. దీంట్లో మొదటగా సోడియం. ఒక్క సర్వింగ్లో సోడియం 150 మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. పికిల్స్, పాపడ్స్, అవుట్ సైడ్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, సూప్స్ వినియోగాన్ని తగ్గించడం. సోడియం తక్కువగా తీసుకోవడం ద్వారా కిడ్నీ తక్కువగా ఒత్తిడికి గురవుతుంది మరియు బీపీ రాకుండా కాపాడుకోవచ్చు. రెండవది, కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళు అధిక ప్రోటీన్కి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ యానిమల్ ప్రోటీన్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల ఎగ్జిస్టింగ్గా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కిడ్నీ ఒత్తిడికి గురవడం అనేది జరుగుతుంది. మూడవది, ఫాస్ఫరస్ అధికంగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎముకలు మరియు గుండె పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. నాలుగవది, పొటాషియం. అధికంగా పొటాషియం ఉన్న ఫుడ్స్, కోకోనట్ వాటర్ కావచ్చు, బనానా కావచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, అధికంగా పొటాషియం ఉన్న ఫుడ్స్ తీసుకోవటం వల్ల గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.